దర్జాగా కారులో వచ్చారు. గ్యాస్ కట్టర్లు, ఇనుప రాడ్లు తెచ్చుకున్నారు. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టారు. ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా వైర్లు కట్ చేశారు. కేవలం 4 నిమిషాల్లో ఏటీఎంను కొల్లగొట్టారు. ఏకంగా 29 లక్షలను దోచుకెళ్లారు. రంగారెడ్డి జిల్లా రావిల్యాలలో సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన పోలీసులకే సవాల్ విసురుతోంది. కారులో నుంచి దిగాడు, దర్జాగా వచ్చాడు. అదేంటి చేతిలో ఏదో పట్టుకున్నాడు అనుకుంటున్నారా? మీరు చూస్తున్నది నిజమే. అతని చేతిలో ఉన్నది స్ప్రేనే. ముఖానికి మాస్క్ వేసుకొని మరీ స్ప్రే ఎందుకు కొడుతున్నారని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. సీన్ కట్ చేస్తే ఏం జరుగుతుందో ఓసారి చూడండి. ఏటీఎం సెంటర్లో ఉన్న వీళ్ళు ఎవరు, ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? నలుగురు సభ్యుల దొంగల ముఠా ఇది. మీరు చూస్తున్నది రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని ఎస్బీఐ ఏటీఎం చోరీ దృశ్యాలు. ఆదివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వద్దకు ఓ కారు వచ్చి ఆగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత వ్యూహాత్మకంగా దోపిడీ చేశారు. ముందుగా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టారు. ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లు కట్ చేశారు. ఆ తర్వాత గ్యాస్ కట్టర్, ఇనుప రాడ్ల సాయంతో ఏటీఎం బద్దలు కొట్టారు. 4 నిమిషాల్లో ఏటీఎం నుంచి 29 లక్షలు దోపిడీ చేసిన ఈ దొంగలు ఎంచక్కా వచ్చిన కారులోనే చెక్కేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో దొంగలను పట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. గత నెల 8న నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో కూడా ఇలాంటి చోరీ ప్రయత్నమే జరిగింది. మహారాష్ట్రలో చోరీ చేసిన కారులో వచ్చిన దొంగలు సీసీ కెమెరాలపై బ్లాక్ స్ప్రే చల్లారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసులు రావడంతో పారిపోయారు. ఈ దృశ్యాలు ఏటీఎం బయట ఉన్న కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో గత నెల 24న ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు దొంగలు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం మిషన్ ను పికిలించి వాహనంలో తరలించే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న యువకులను చూసిన దొంగలు ఏటీఎం మిషన్ ను అక్కడే పడేసి పారిపోయారు.